ఒక ఊహించినటువంటి విషాదం. ఊహించననే దానికంటే కూడా ఇది ఒక వైఫల్యం కింద మనం తీసుకోవాలి. ఎందుచేత ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ గుడి ఇటీవల కాలంలోనే ఓపెనింగ్ అవ్వడం మనందరికీ కూడా తెలుసు. వెరీ రీసెంట్లీ ఇట్ వాజ్ ఓపెన్ అరౌండ్ 1 to 2 years ఇన్ బిట్వీన్. ఓపెనింగ్ అయిన తర్వాత పలాసలో చక్కనైనటువంటి దేవాలయం వచ్చింది. తిరుపతికి ఇది ఒక ప్రతిరూపం. చిన్న తిరుపతి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మరి దాని ధర్మలో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం, ప్రతిరోజు ఒక 2000 మంది వరకు రావడం, శనివారం వస్తే ఒక 10,000 15,000 మంది రావడం. మరి ఈరోజు ఏకాదశి పర్వదినాన 1,00,000 మంది వరకు రావటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అన్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, పోలీసుల దృష్టిలో ఉంది. ది ఫౌండర్ ఆఫ్ దిస్ టెంపుల్ పండా గారు ఎవరైతే ఉన్నారు, ఈజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్. 90 సంవత్సరాల పైబడినటువంటి ఎల్డర్లీ మ్యాన్. ఆయన ఎవ్రీ వీక్ పోలీసులకి శనివారం వస్తే ఇన్ఫార్మ్ చేయటం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అన్నటువంటి విషయం పోలీసుల నోటీసులో కూడా పెట్టడం జరిగింది. భక్తులు చెప్తున్నటువంటి మాట, ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 1 or 2 minutes లో ఇక్కడ ఉన్నాం. డెడ్ బాడీస్ చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక 2-3 గ్యాస్పింగ్ స్టేజ్లో ఉన్నారు. ఒక ఆవిడైతే రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హాహాకారాలు చేస్తుంది. ఒక చిన్న పిల్లోడు అయ్యప్ప మాల వేసి చలనం లేకుండా పడి ఉండడం చూసి నిజంగా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మరి ఆ సందర్భంలో టెర్మినల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ సపోర్ట్ ఇవ్వాల్సిన సందర్భంలో ఆ రకంగా రెస్పాండ్ అవ్వడం కూడా జరిగింది. ఈవెన్ ఆ టైంకి కూడా బాడీస్ చెల్లాచెదురుగా పడి ఉండి వాటన్నిటిని ఒక దగ్గర చేర్చిన సమయంలో కూడా ఒక్క పోలీసును కూడా ఇక్కడైతే మేము చూడలేదు. ఇదేదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి నేను చెప్తున్నటువంటి మాట కాదు. భక్తులందరూ కూడా రాగానే పెద్ద ఎత్తున హాహాకారాలు చేశారు. ఏమిటిది, ఇంత అన్యాయమా? ఒక్క పోలీసు ఉండరా, ఒక్క అధికారి ఉండరా? ఇంతమంది జనాలు ఇక్కడ కూడుతున్నప్పుడు కనీసం ఏర్పాట్లు నియంత్రించాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేసినటువంటి సందర్భం చూశారు. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతి మాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఒక అసమర్థుణ్ణి ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్న కార్యక్రమం ఏ విధంగా సౌకర్యాలని అందించడంలో, వాళ్ళకి సేఫ్టీని క్రియేట్ చేయటంలో, వాళ్ళకు వచ్చిన వాళ్ళకి పిల్లలకి పాలు ఇవ్వటం కానీ, పెద్దవాళ్ళకి వృద్ధులకి షెల్టర్స్ ఇవ్వటం కానీ, ఆడవాళ్ళకి కుటుంబ సభ్యులకి భోజనాలు ఏర్పాటు చేయడం మనం కళ్ళారా చూసాం. కానీ నిన్న ఫుల్ డే జనాలు ఎండల్లో రోడ్ల మీద పార్కుల దగ్గర కూర్చొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు లేరు, ముసలోళ్ళకి షెల్టర్స్ లేదు, భోజనాలు లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ప్రజలంటే, భక్తులంటే అనేది ఇక్కడ మనం గమనించాలి. 6 సామాన్య భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 40 మంది తీవ్రంగా గాయాల పాలై ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం. మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. ఎస్, మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మీ అధికారులకి తెలీదా? తెలుసు, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలీదా? తెలుసు.
కానీ ఏముందిలే చిన్న చూపు. అవునా కాదా సార్? జరిగిన సంఘటన చూస్తుంటే అవుననే అనుకోవాలి. దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? ఐ యామ్ యాన్ అన్అపాలజెటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున. డీసీఎం సార్, యూ మస్ట్ అపాలజైజ్. యూ మస్ట్ అపాలజైజ్ ఆల్ ద డివోటీస్. లేకపోతే మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో జరిగిన దుర్ఘటనని గత ప్రభుత్వంపై మళ్ళీ చేసి మీరు ప్రచారం చేసినటువంటి అబద్ధాల్లాగా ఇప్పుడు ఈ సంఘటనని కూడా గత ప్రభుత్వంపై ఎలా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనలో ఉన్నారా? నేను తెలియకడుతున్నాను. ఐఎమ్ సారీ. అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు వెనకేసుకొని వస్తూ ఉన్నారు? హిందూయిజంకు మీరే టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటారు. అంటే మీ వాళ్ళు ఏం చేసినా కానీ పర్వాలే, మిగిలిన వాళ్ళు ఏం చేసినా కూడా తప్పే. ఇదెక్కడ హిందూయిజం? ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ సో కాల్డ్ హిందూయిజానికి టార్చ్ బేరర్స్గా చెప్పుకుంటా ఉన్న వీళ్ళందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా హిందూయిజం అంటే ఏమిటి అని అంటే మానవత్వం చూపేదే హిందూయిజం. మానవత్వం చూపలేని వాళ్ళు ఎవరు కూడా నేను మంచి హిందువునని కూడా చెప్పుకునే కార్యక్రమం చేయలేరు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడే తప్పు చేస్తాడు, చంద్రబాబు నాయుడే సిట్టు వేస్తాడు. ఇది ఎక్కడి ధర్మమో నాకు అర్థం కావడం. ఆయన చేతుల్లో, చెప్పు చేతుల్లో ఉన్న అధికారులతో సిట్ అంటాడు.